వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి సందేశంతో మీ ముందుకి వచ్చాను. స్నేహితులు అంటే ఎలా ఉంటారు అన్నది. అయితే ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఒక జాబితా, ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇచ్చి, నాన్న, ఈ జాబితాలో ఉన్నటువంటి 50 మంది నా స్నేహితులు, వీళ్ళని నా పెళ్లికి పిలుద్దామని అనుకుంటున్నాను అని కొడుకు తండ్రితో అన్నాడు. ఆ మాట విన్నటువంటి తండ్రి, సరేనన్నా, నువ్వు ఈ పెళ్లి పనులు చూసుకో, నేను ఆ 50 మందికి నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి అన్నాడు తండ్రి. అయితే పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది. వచ్చిన వెంటనే అక్కడ 10 మంది మాత్రమే కనిపిస్తున్నారు. అయితే తండ్రి దగ్గరికి కొడుకు వచ్చి, నాన్న, నేను 50 మంది కదా పిల్లమని చెప్పాను, మరి నువ్వు వాళ్ళు వచ్చేది 10 మంది, మరి వాళ్ళు ఎందుకు రాలేదు, మీరు చెప్పలేదా అని అడిగాడు తండ్రికి. అయితే అప్పుడు తండ్రి, నాన్న, నువ్వు ఇచ్చినటువంటి ఆ లిస్టులో జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను పిలిచాను, కానీ నీ పెళ్ళిని మాత్రం నేను చెప్పలేదు. మా అబ్బాయి చిన్న పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. మీరు తప్పకుండా దయచేసి మీరెవరైనా అతనికి సహాయం చేయాలనుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా నిజమైనటువంటి నీ స్నేహితులు. ఎవరైతే ఆ 50 మందిలో ఉన్నటువంటి 40 మంది రాలేదు, వాళ్ళు నీ స్నేహం కోసం, నీ మంచి కోసం కోరేవాళ్ళు నిజమైనటువంటి స్నేహితులు కారు. వారు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా మనం అనుకోవడం తప్పు. ఏది నిజమో, ఏది అబద్ధమో, కష్టంలో, సుఖంలో, శాంతిలో, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా నిజంగా ఒక స్నేహితుడు స్నేహితుడికి ఆదుకున్నప్పుడే నిజమైనటువంటి స్నేహం ఏంటో, దాని విలువలేంటో తెలుస్తాయి. కానీ స్నేహం కాకుండా ఆశ కోసం, నీ దగ్గర ఉన్నటువంటి దానికోసం ఆశపడినటువంటి దొంగ స్నేహితులు చాలా మంది నీ వెంట ఉంటారు. అందరినీ నేను నమ్మకు. ఆ అందరిలో నిజమైనటువంటి స్నేహితులు ఇప్పుడు ఏదైతే నీ వివాహానికి వచ్చారో వాళ్ళే నీకు నిజమైనటువంటి స్నేహితులు అని తండ్రి కొడుక్కి సమాధానం చెప్పాడు. అందుకే మిత్రులరా, ఈ స్నేహం అనేది ప్రతి ఒక్కరూ మనతో నటిస్తూ స్నేహంగా ఉంటున్నట్టు నటిస్తుంటారు. అది నిజమని మీరు నమ్ముకుని మీ మనసులో ఉన్నటువంటి మాటను వాళ్ళతో చెప్పకండి. చెప్తే ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉందని, స్నేహానికి ఉన్నటువంటి విలువ గుర్తించమని చెప్పి ఈ సందేశాన్ని ఇచ్చాను. ఇది మొదటి నుంచి ఆఖరి వరకు ఈ సందేశాన్ని మీరు చూసి ఇష్టమైనట్లు, బాగా అనిపించినట్లు ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఈసారి కోరుకుంటూ మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.